విశాఖలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20 పొట్టి క్రికెట్ మజాను మరోసారి రుచి చూపింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కంగారోలు ఆరంభంలో కంగారు పడ్డట్లు కనిపించినా మధ్యలో తడబడ్డారు. దీంతో టెన్షన్ పెరిగిపోయింది. అయితే చివర్లో ఒత్తిడిని జయించి విజయం సాధించారు. 127 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోర్ బోర్డుపై 5 పరుగులు కూడా చేరకుండానే స్టైనిస్ ఫించ్ పెవిలియన్ చేరారు. అయితే మాక్స్వెల్ డిఆర్టీ షాట్ అదరగొట్టారు. మాక్స్వెల్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలు మోత మోగించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 84 పరుగులు జోడించారు. 56 పరుగులు చేసిన మాక్స్వెల్ చాహల్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే షాట్ కూడా వెనుతిరిగాడు. అప్పటికి ఆస్ట్రేలియా విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. 19వ ఓవర్లో బంతి అందుకున్న బుమ్రా కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో చివరి ఓవర్లో 14 పరుగులు కావాల్సొచ్చాయి. ఉమేష్ యాదవ్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని రిచర్డ్సన్ 4గా మలిచాడు. మూడో బంతికి 2 పరుగులు వచ్చాయి. 4గో బంతికి సింగిల్ వచ్చింది. దీంతో సమీకరణం 2 బంతుల్లో 6 పరుగులుగా మారింది. 5వ బంతిని బౌండరీ దాటించిన పాట్ కమిన్స్ చివరి బంతికి 2 పరుగులు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. చాహల్, కృణాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. ఒక్క కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ సౌకర్యంగా కనిపించలేదు. ఆరంభంలోనే రోహిత్ శర్మ అవుటయ్యాడు. అయితే రాహుల్ మాత్రం సొగసైన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం సాధించాడు. కోహ్లీ 24 పరుగులు, ధోనీ 29 పరుగులతో పర్లేదనిపించారు. మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ కూడా 2 అంకెల స్కోర్ చేయలేదు. ఆసీస్ బౌలర్ కౌల్టర్నైల్ 3 వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. కౌల్టర్నైల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్తో టీ20లో ఆసీస్పై 500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్గా రికార్డు సాధించాడు కోహ్లీ. సిరీస్లో చివరిదైన రెండో టీ20 బుధవారం బెంగళూరులో జరుగుతుంది.